హే గాయ్స్! సమ్మర్ అంటేనే పచ్చడి సీజన్ కదా! సో, మేము మామిడికాయ పచ్చడి పట్టామనమాట. అది మేము ఎలా పట్టామో చూపిస్తాను రండి. సో, ఇక్కడైతే మామిడికాయలు ఫస్ట్ పీల్ ఆఫ్ చేసాము. అండ్ నెక్స్ట్ మేము దాన్ని తురిమామనమాట. మనకి ఇంట్లో బీరకాయ చెక్కుకునే ఉంటది కదా! సో, దాంతో మేము మొత్తం మామిడికాయలు చెక్కామనమాట. సో, దానివల్ల థిన్‌గా అనేది వస్తది. సో, త్వరగా ఆరిపోతది. సో, ఎప్పుడైతే ఇవన్నీ కట్ చేసిన తర్వాత మంచి ఎండలో అయితే మేము ఆరబెట్టాం. ఒక క్లాత్ ఏసి. సో, అది ఒకసారి మళ్ళీ తిరగేస్తూ ఉండాలి. ఒక 2 అవర్స్‌కి, 1½ అవర్‌కి అలా. సో, దానికి ముక్కకైతే వాటర్ అనేది లేకుండా ఆరిపోయేంత వరకు మనం అలానే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇవి ఆరేలోపు నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్దాం. ఆవాలు తీసుకోవాలి. ఈ కుంచాలనేవి పాతకాలంలో దొరికేవి మనకి. అవి కొలత కోసం. ఇప్పుడైతే మెంతులు తీసుకొని అవి మిక్స్ పౌడర్ చేసేయండి. ఒక పేపర్ మీద ఉప్పు వేసి అది ఆరబెట్టండి ఎండలో. చెమ్మ అంటూ లేకుండా ఉంటదనమాట. వెల్లుల్లి రేకులైతే తీసుకోవాలి. అవి పీల్ ఆఫ్ చేస్తే కనుక ఆ ఫ్లేవర్ పచ్చడిలో మనకి చాలా బాగుంటది. ఆవాలు, మెంతులు విడివిడిగా మిక్సీ పెట్టి అవి ఆరబెట్టి అప్పుడు కలపాలి. కారం మాత్రం పచ్చడి కారమే తీసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం తగ్గట్టుగా లెక్కలతో తీసుకోవాలి. ఇక్కడైతే పచ్చడి జాడి అండ్ ఒక గిన్నెలో మేము ఆయిల్ వేసాము. ఆరిపోయిన ముక్కలను తీసుకొచ్చి ఆయిల్‌లో ముంచి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్‌లో కలిపామనమాట. ఇలా అయితే కనుక మనకి పచ్చడి అనేది నిలువ ఎక్కువ రోజులు ఉంటది. అండ్ టేస్ట్ కూడా బావుంటది. ఆయిల్ కూడా పడతది. బాగా కలుపుకోవాలి. ముక్కకు ఆయిల్ అయితే పట్టాలి. ఈ పచ్చడి జాడీలో మాత్రం ఫస్ట్ మనం పచ్చడేసే ముందు కొంచెం ఆయిల్ అయితే వేయాలి. అలా ప్రిపేర్ చేసిందంతా కూడా ఇందులో నింపుతూ ఉండాలి. అప్పటికప్పుడు ఆయిల్ మాత్రం మనకి పడతానే ఉంటది. ఎక్సెస్ తెచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇలా మిక్స్ చేస్తూనే మనకి ఎటువంటి వాటర్ అనేది కూడా అందులోకి వెళ్ళకూడదు పొరపాటున కూడా. ఒకవేళ కొంచెం చెమాయింపు ఉన్నా సరే ఇంకా ఇంత కలిపిన పచ్చడి కూడా పాడైపోతది. కొంచెం ముక్కలైతే కనుక మనం తీసుకుంటే చిన్న కొంచానికి ఉప్పు వేయాలి. దాంట్లో మళ్ళీ సగం చిన్న కొంచెం ఉప్పు కలపాలి. నెక్స్ట్ కారం వచ్చేసరికి కొంచెం వేస్తే 3 కొంచాలు చిన్న 3 కొంచాలు మాత్రం కారం కలపాలి. ఈ కారం అనేది పచ్చడి కారమే తీసుకోవాలి. లేకపోతే అసలు పచ్చడి టేస్టే ఉండదు. సగం వరకే వచ్చింది మాకు జాడీలో పచ్చడి. సో, మొత్తం అంతా కూడా మేము క్లీన్ చేసాం చెమాయింపు లేకుండా. ఎందుకంటే బయట అట్మాస్ఫియర్‌తో కలిస్తే కనుక బూజు పట్టేస్తది. పైన పేపర్‌తో కూడా క్లోజ్ చేయాలన్నమాట కవర్ కట్టి. ఇదైతే రెడీ అయిపోయింది.